వృద్ధాప్యం జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యుల ప్రేమపూర్వక ఆదరణ కోరుకునే వయస్సు. కానీ ముసలితనంలో బంధాలు దూరమై గతం గుర్తుకు లేక కట్టుబట్టలతో రోడ్డున పడితే ఆ నిస్సహాయ స్థితిని ఊహించగలమా? నల్గొండ పరిసర ప్రాంతాల్లో తమ వారెవరో తామెక్కడ నుండి వచ్చామో కూడా తెలియక రోడ్లపాలై దీనస్థితిలో ఉన్న 4 వృద్ధులను చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు సామాజిక కార్యకర్త అయిన భీమనపల్లి శ్రీకాంత్ గారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న 2 అనాథ మహిళలు, 2 ముసలి అభాగ్యులను పీడబ్ల్యూడీ వాహనంలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురాగా ఆ 4 ఆశ్రమ సిబ్బంది ఆత్మీయంగా రక్షణాలయంలోకి తీసుకువెళ్లారు. ముందుగా వారిని వసతి భవనంలోని వైద్యశాలకు తీసుకువెళ్లి ఎన్నో రోజుల ఆకలి, అనారోగ్యం, అలసటతో ఉన్న ఈ అభాగ్యులకు ప్రథమ చికిత్స అందించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ అభాగ్యులను రక్షణాలయానికి తీసుకువచ్చిన సామాజిక కార్యకర్త శ్రీకాంత్ గారు మాట్లాడుతూ, నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి గారు, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి గారి పూర్తి సమన్వయంతో ఈ 4 అభాగ్యులను రక్షణాలయానికి తీసుకువచ్చామని, అనాథులను ఆదుకుంటున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి కృతజ్ఞతలని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు భీమనపల్లి శ్రీకాంత్. నేను సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను. నల్గొండ పట్టణంలోని 1 టౌన్ పరిసర ప్రాంతాల్లో ఒక 4 వృద్ధులు వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉండడం చూసి మాకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది 14567 అనే ఎల్డర్స్ లైన్ జిల్లా శిశు సంక్షేమ శాఖ DWO మేడం కృష్ణవేణి మేడం గారికి సమాచారం అందించడం జరిగింది. తక్షణమే స్పందించినటువంటి ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ శ్రీ నాగిరెడ్డి సారు వీళ్ళని రెస్క్యూ చేసి అక్కడ వారిని వాహనంలో ఎక్కించుకొని వాళ్ళకి భోజనం, మంచినీళ్ళు అందించి అమ్మా నాన్న చౌటుప్పల్ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చాలామంది, అనేక మంది, 100 మందికి భోజనం, వైద్యం, మంచినీటి తర్వాత భోజనం వ్యవస్థ అన్నీ ఏర్పాటు చేస్తూ వాళ్ళని చక్కగా చూసుకుంటున్నటువంటి అమ్మా నాన్న ఆశ్రమానికి వీళ్ళని కూడా చేర్చి వారి యొక్క క్షేమం కోసం మరియు వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ రోజు భోజనం చేస్తూ మంచిగా ఉండడం కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మేము ఇక్కడ తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఇక్కడ పనిచేసేటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళందరూ కూడా వీళ్ళని దగ్గరుండి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మాకు వెంటనే ఇక్కడికి తీసుకురాగానే మాకు మంచి రిసీవ్ చేసుకున్నటువంటి సిబ్బందికి మరియు అమ్మా నాన్న ఆశ్రమం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఇటు విషయాన్ని మా జిల్లా కలెక్టర్ యంత్రాంగం ద్వారా అక్కడ ఉన్నటువంటి DWO మేడం, తర్వాత FRO సార్, అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరికీ సమాచారం అందించి వారి యొక్క మాకు అందించినటువంటి లెటర్ ద్వారా జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని శ్రీ కృష్ణవేణి మేడం గారు ఈ లెటర్ని అందించి అదేవిధంగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి మేడం గారికి ఇటు విషయం సంబంధిత అధికారులకు తెలియజేసి వారి ద్వారా ఇక్కడికి మేము ఈ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. ఈ 4 వారికి దగ్గరుండి చూసుకొని ఆశ్రమానికి తీసుకొచ్చినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాతలు కూడా ఇంకా ఈ ఆశ్రమానికి మరింత ముందుకొచ్చి తోడ్పాటు అందించి ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తూ సమాజంలో ఎవరైతే అభాగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఎవరు పట్టించుకోకుండా నిరాదరణకు గురైనటువంటి మానసిక స్థితి కోల్పోయినటువంటి వారికి ఇటువంటి ఆశ్రమాలు చేయూతనిస్తూ వాళ్ళ యొక్క ఉన్నత భవిష్యత్తుకి వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం బతకడానికి అవకాశం కల్పించేందుకు సమాజం కూడా వారికి తోడ్పాటు అందించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు.
దిక్కులేని అభాగ్యులకు సేవ చేయడమే జీవితంగా మార్చుకున్న శ్రీకాంత్ గారు గతంలో కూడా 2 సార్లు ఇలాగే దిక్కులేని వారిని ఆదుకొని వారికి ఒక గూడు చూపిన గొప్ప మనసు ఆయనది. ఒక సామాజిక కార్యకర్త చొరవ, ప్రభుత్వ యంత్రాంగ సహకారం, అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కలిసి 4 నిర్భాగ్యులకు కొత్త జీవితాన్ని ఇచ్చాయి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఇలాంటి వందలాది మంది నిర్భాగ్యులు ఉన్నారు. ఈ మహాయజ్ఞం నిరంతరం కొనసాగాలంటే మనందరి చేయూత అవసరం. మీ వంతు సహాయం అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటండి.